రాష్ట్రంలో 8 మంది ఎంపీలను 8 ఎమ్మెల్యేలను గెలిపించిన తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రుణమాఫీ రైతు భరోసాపై బీజేపీ అనుసరిస్తున్న విధానాన్ని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తప్పుపట్టారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్ర రాజధానిలో ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ప్రజలు చూసి నవ్వుతున్నారన్నారు. 10 ఏళ్లు అంధకారంలో ఉండి ప్రస్తుతం అధికారంలో కొనసాగుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు రుణమాఫీ మీద రైతు భరోసా మీద వెంటనే రైతులకు అందించాలని చెప్పి హైదరాబాదులో ధర్నాలు చేయడం బీజేపీ ఎల్పీ లీడర్ చూస్తూ ఉంటే తెలంగాణ ప్రాంతంలో 8 మంది పార్లమెంట్లని మెంబర్లని 8 మంది అసెంబ్లీ మెంబర్లని పంపడం జరిగింది. ఈ తెలంగాణ ప్రజలు దేశమంతా చూస్తూ ఉంది, ఈ రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. కేంద్రంలో ప్రభుత్వం ఉండి ఈ రాష్ట్రంలో ధర్నాలు ఎందుకు చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు నవ్వుతా ఉన్నారు. బీజేపీ నాయకులకు కొంచెమైనా చిత్తశుద్ధి ఉండాలా. రాష్ట్ర నాయకులకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూస్తే 70,000 నుంచి 80,000 కోట్లు చంద్రబాబు నాయుడు తీసుకురావడం జరిగింది ఆ రాష్ట్రం కోసం. వీళ్ళు తీసుకొచ్చింది గుండు సున్నా. ఇక్కడ పార్లమెంట్ సభ్యులకు చెప్తా ఉన్నాను, వారికి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చి ఈ యొక్క జిల్లాని అభివృద్ధి చేయాలి. అదేవిధంగా బీజేపీ నాయకులకు కొంచెం సిగ్గు ఉండాలా, ఎందుకంటే కొంచెం చిత్తశుద్ధి ఉండాలా. ఆనాడు పేన ప్రభుత్వంలో అక్కడున్న ఇదే మోడీ సర్కార్ దాదాపు నల్ల చట్టాలు చేస్తే ఒక 6-7 రాష్ట్రాల రైతులు ఎన్నో రోజులు అంటే దాదాపు 700 రోజులు ధర్నాలు చేస్తే అప్పుడు దాన్ని అబెన్స్లో పెట్టడం జరిగింది, అంటే ఆపడం జరిగింది. పార్లమెంట్లో మళ్ళీ పెట్టలే. మీకు సిగ్గు ఉండాలా మీరు ధర్నాలు చేసేందుకు రైతుల గురించి? మీ కపట ప్రేమ ఎందుకని చెప్పి అడుగుతూ ఉన్నాం. 10 రోజులలో కార్యక్రమాలు మొదలవుతూ ఉన్నాయి. తప్పకుండా రైతులందరికీ రుణమాఫీ చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి ఒక అభయం కుడిపడం జరిగింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది. ఒక 2,000-3,000 కోట్ల వ్యవసాయాలైనా కూడా 2 లక్షలు ఒక కుటుంబానికి పూర్తి చేసే బాధ్యత ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము తీసుకుంటున్నామని